శ్రీమాత్రే నమః. కర్మఫలం అనే ఒక చిన్న కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక అడవిలో కొంతమంది అటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కాబట్టి ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు పూసి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేవారు. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కరోజు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బాగా పెద్ద వర్షం కురిసింది. కుంభవృష్టిలా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలో కట్టెలు కొట్టుకునే ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండటం వల్ల నిలబడటానికి కూడా నీడలేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనపడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనపడింది. వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిచిపోయాయి. ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న సమయంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం నా అదృష్టం అనుకొని అటవికులు పూజించే ఆ దుంగని కొట్టబోయాడు. వెంటనే ఒరేయ్, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మవారు. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక ఎవర్రా దుంగ వెనకాల దాక్కుని మాట్లాడుతున్నారు, రండి బయటకు అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో. అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి, నేను అమ్మని, నన్ను కొట్టకు అనగానే, అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అని అంటే, ఇదిగో నీకు 100 బంగారు నాణాలు ఇస్తున్నాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డల్ని అక్కడే పడేసి ఆ మూట తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుంచి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలతో కొట్టబోయే ఆ బోయవానిని కరుణించిందా అని పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకపోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో పూజారికి కళ్ళు పోయాయి. చూపు కూడా పోయింది. అమ్మ, ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, వాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి వట్టి కట్టెముక్కే అనుకొని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞాని నరకపోగా కరుణించాను అని నువ్వు అనుకొని నువ్వు కూడా అదే పని చెయ్యబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే, అమ్మా క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు పూజారి వేడుకొనగా అమ్మ కనికరించి చూపు ప్రసాదించింది. వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవానిని అనుసరిస్తూ వెనకే వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యను పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో ఈ 100 బంగారు నాణాలు అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్రాన్నం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికీ బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణాలు చూసి, నాన్న ఇవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, ఇంకా తాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులిద్దరినీ నరికేసి ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చెలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. మనకి ఏది కావాలో మనకి తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒక రోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవ్వరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలి అంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారాన్ని
పుటం పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా తయారవుతుందో, చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవ్వగానే పరిపూర్ణత్వం వస్తుంది. ఇదే కర్మఫలం.